హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనే ఈ పాటని కీబోర్డ్లో ఎలా వెతకాలి, స్కేల్ ఎలా కనుక్కోవాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ పాటని నేను ఎఫ్ నోట్ నుంచి వెతకడం మొదలు పెడుతున్నాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ చూద్దాము. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అనేది చూద్దాం. ఎఫ్ నోట్ నుంచి కదా, ఎఫ్. ఇప్పుడు నెక్స్ట్ నోటు ఎఫ్ షార్ప్ ట్రై చేసి చూద్దాము. రాలేదు. సో జీ నోట్ ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎఫ్, జీ, ఈ రెండు నోట్స్ సెట్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ నోట్కి జీ షార్ప్ చూద్దాం. ఓకే, ఈ థర్డ్ నోట్ కూడా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ నోటు ఇంకొంచెం సాంగ్ హై వెళ్తుంది అనమాట. సో జీ షార్ప్ తర్వాత ఏ నోట్. సో ఏ రాలేదు, ఏ షార్ప్కి వెళ్దాం. ఏ షార్ప్ కూడా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ బి వెళ్దాం. బి కూడా సెట్ అవ్వలేదు. నెక్స్ట్ సి వెళ్దాం. సి సెట్ అయింది. ఇప్పుడు మనకి వచ్చిన నోట్స్ 4: ఎఫ్, జీ, జీ షార్ప్, సి. ఓకే, నెక్స్ట్ ఎందుకో నన్నింతగా నీవు. నెక్స్ట్ సి దగ్గర నుంచి డౌన్ అవుతుంది. సి దగ్గర నుంచి డౌన్ అవుతుంది. మళ్ళీ మొదటి నుంచి చేద్దాము. బి రాలేదు కాబట్టి ఏ షార్ప్ చూద్దాం. ఇక్కడ ఏ షార్ప్ వచ్చింది. ఇప్పుడు మనకి మొత్తం 5 నోట్స్ వచ్చాయి. ఎఫ్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, సి. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. ఈ 5 నోట్స్ కామన్గా మనకి ఎఫ్ మైనర్ స్కేల్లో కనిపిస్తుంది, లేదా జీ షార్ప్ మేజర్ స్కేల్, లేదా డి షార్ప్ మేజర్ స్కేల్, లేదా సి మైనర్ స్కేల్. ఈ 4 స్కేల్లోనే ఈ సాంగ్ ఉంది. సో ఇప్పుడు మనకి వచ్చిన ఈ 5 నోట్స్తో పాటు ఇంకా మిగిలిన 2 నోట్స్ కనుక వచ్చేస్తే స్కేల్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మొదటి నుంచి చేద్దాము. ఇక్కడ వరకు సేమ్ నోట్స్. ఇంకొక విషయం చెప్పాలి, ఒక్కసారి ఎఫ్ నోటు, జీ నోటు, జీ షార్ప్ వచ్చినాయి అంటే ఇంకా ఇవే నోట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో మనం నెక్స్ట్ చూడాల్సిన నోట్స్ 2 నోట్స్ సపరేట్గా వెతకగలిగితే మనకి స్కేల్ కంప్లీట్గా అయిపోయినట్టే. ఈ సెట్ అవ్వలేదు కాబట్టి డి షార్ప్ వెళ్దాం. డి షార్ప్ సెట్ అయింది. నెక్స్ట్ డీకి వెళ్దాం. ఇంకా లో వెళ్తుంది సౌండ్. డి సెట్ అవ్వలేదు. డి, సి షార్ప్ చూద్దాం. డి సెట్ అవ్వలేదు కాబట్టి సి షార్ప్ చూద్దాం. సి షార్ప్ సెట్ అయింది. ఓకే, ఇక్కడ ఆగుదాం. మనకి సి షార్ప్ అండ్ డి షార్ప్ ఈ 2 కీస్ కూడా వచ్చాయి. ఈ 2 కీస్ రావడం వలన సి మైనర్ స్కేలు కాదు అని తెలిసిపోయింది. ఎందుకంటే సి మైనర్ స్కేల్లో డి నోట్ ఉంటుంది, సి షార్ప్ ఉండదు. సో సి మైనర్ స్కేల్ వెళ్ళిపోయింది, అలాగే డి షార్ప్ మేజర్ స్కేల్ కూడా వెళ్ళిపోయింది. సో మనకి ఇప్పుడు మిగిలిపోయినాయి 2 స్కేల్స్. ఒకటి ఎఫ్ మైనర్ కార్డ్, రెండోది జీ షార్ప్ మేజర్. ఈ రెండిట్లోనే ఈ సాంగ్ ఉంది. మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఈ సి షార్ప్ దగ్గర ఆగాం కదా మనం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాట మొదటి నుంచి చేద్దాం. ప్రేమించితివో దేవా. సేమ్ ఇవే నోట్స్ రిపీట్ అవుతాయి. ఇంకా అంటే ఇవే 7 నోట్స్ రిపీట్ అవుతాయి. సి దగ్గర ఎండ్ అయింది. ఇక్కడ సి దగ్గర ఆగింది. సాంగ్ నోట్స్ అన్నీ కూడా ఎఫ్ మైనర్ స్కేల్ కానీ లేదా జీ షార్ప్ మేజర్. ఎందుకంటే ఈ 2 కూడా స్కేల్ సేమ్ నోట్స్ ఉంటాయి. 2 స్కేల్స్లో కూడా నోట్స్ సేమ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే కార్డు ఏ కార్డు సెట్ అవుతుంది సాంగ్కి అనేది చూడాలి. ఎందుకు ఇది సెట్ అయింది. జీ షార్ప్ కార్డ్ చూద్దాం. ఇది సెట్ అవుతుందా మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. జీ షార్ప్ మేజర్ కార్డ్
సెట్ అవ్వలేదు. ఎఫ్ మైనర్. సో ఈ సౌండ్ అనేది ఎఫ్ మైనర్ అనేది కార్డు కరెక్ట్గా ఈ సాంగ్ సెట్ అవుతుంది కాబట్టి నోట్స్ అన్నీ కూడా ఎఫ్ మైనర్ స్కేల్ నోట్స్. పాట ఎండ్ విత్ సి నోట్తో ఎండ్ అయింది. అండ్ పాట సి అనేది ఎఫ్ మైనర్ కార్డ్లో ఒక నోటు కాబట్టి పాట ఎఫ్ నుంచి స్టార్ట్ అయింది. వీటన్నిటిని బేస్ చేసుకొని ఈ సాంగ్ ఎఫ్ నోట్ నుంచి మొదలుపెట్టినప్పుడు ఎఫ్ మైనర్ స్కేల్ అవుతుంది అని మనకి కన్ఫర్మేషన్ అయింది. ఇప్పుడు చరణం చూద్దాము. చరణం ఖచ్చితంగా ఎఫ్ మైనర్ స్కేల్ అని తెలిసింది కాబట్టి ఎఫ్ మైనర్ కార్డ్లో ఎఫ్, జీ షార్ప్, సి ఖచ్చితంగా ఈ 3 నోట్స్ నుంచే చరణం స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ ఎఫ్ చూద్దాం ఒకసారి. ఎఫ్ సెట్ అవ్వలేదు. జీ షార్ప్ సెట్ అవ్వలేదు. సి సెట్ అయింది. ఇక్కడ సి దగ్గర చూద్దాం. ఒకసారి మనకి నోట్స్ తెలిసినప్పుడు, స్కేల్ నోట్స్ అంటే ఎఫ్ మైనర్ స్కేల్ నోట్స్ తెలిసినప్పుడు మనం చరణము అవే నోట్స్ యూజ్ చేసేసి డైరెక్ట్గా ప్లే చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి పాట హై ఎక్కడ వెళ్తుంది, లో ఎక్కడ వెళ్తుంది అనేది పాటని బట్టి మనం అర్థం చేసుకొని నోట్స్ యూజ్ చేయగలిగితే పాటని మనం పర్ఫెక్ట్గా ప్లే చేయొచ్చు. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ కూడా సి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూసారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హమ్మింగ్ నోట్స్ ఒకటి ఇవ్వాలి. హమ్మింగ్ నోట్స్ కూడా మనం పాడతాం కదా, దాన్ని మనం కీస్లోనే మనం ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడు ఎఫ్, జీ షార్ప్, ఏ షార్ప్. మీకు కంటిన్యూగా ప్లే చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి. చూసారా? మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా మళ్ళీ సి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ చరణంలో ఎఫ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది సేమ్ పల్లవి ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది ఈ లైన్. నన్ను నీవు ఎన్నుకున్నావు. చరణంలో ఈ లైను పల్లవిలో ఎందుకో నన్నింతగా నీవు అనేది ఆల్మోస్ట్ సేమ్ వస్తున్నాయి కాబట్టి నేను ఇది డైరెక్ట్ ప్లే చేస్తున్నాను. నన్ను నీవు అనేది ఇక్కడ నేను ఈ సి దగ్గర నుంచి సి షార్ప్ వెళ్ళాను. ఇది ఓకే, కానీ కొంతమంది ఇలా పాడతారు, కొంతమంది ఎలా పాడతారంటే డైరెక్ట్ సి షార్ప్ నుంచి పాడతారు. అది కూడా చూపిస్తాను. ఇక్కడ 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. సో మనం ఏదైతే మనం వింటామో దాని ప్రకారం మనం సాంగ్ని ప్లే చేయవలసి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీలో ఎవరికైనా కీబోర్డ్ నేర్చుకోవాలి, సాంగ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి సాంగ్స్ బుక్లెట్స్ ఏమైనా కావాలి, పీడిఎఫ్ ఫైల్స్ అనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.